యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రేను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలం తెలిసి ఉండెను. 3వ వచనం. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. 5వ వచనం. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్ద నిలిచుండెను. 6వ వచనం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. 7వ వచనం. మరలా ఆయన మీరెవరిని వెతుకుచున్నారనే వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా 8వ వచనం. యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయడని చెప్పాను. 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని తీసి దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కో. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. 12వ వచనం. అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. 13వ వచనం. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపాకు మామ. 14వ వచనం. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. 15వ వచనం. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకుని నిలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. 16వ వచనం. పేతురు ద్వారమునొద్ద బయట నిలిచిండు గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. 17వ వచనం. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. 18వ వచనం. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడగగా 20వ వచనం. యేసు నేను బాహటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయములలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. 21వ వచనం. నీవు నన్ను అడగనేలా, నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. 23వ వచనం. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావనెను. 24వ వచనం. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడు అనే కయప యొద్దకు పంపాను. 25వ వచనం. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగను. 26వ వచనం. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు 27వ వచనం. పేతురు నేను ఎరుగని మరి ఒకసారి చెప్పాను, వెంటనే కోడి కూసెను. 28వ వచనం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. 29వ వచనం. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారనెను. 30వ వచనం. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. 31వ వచనం.
పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడు అనగా 32వ వచనం. యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. 33వ వచనం. పిలాతు తిరిగి అధికారి మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా 34వ వచనం. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులను నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను. 35వ వచనం. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తువని అడగగా 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. 37 నుంచి 38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. 39వ వచనం. ఆయనను పస్కా పండుగలను నేను ఒకరిని మీకు విడుదల చేయువాడుకు కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుటకు మీకు ఇష్టమా అని వారిని అడిగాను. 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపొట్టు దొంగ. ప్రైజ్ ది లార్డ్.